ఖదిరమును వటమును గానుగు చిల్లేడు వేము మద్ది జువ్వివినియందు నొగరు చేదు కారమునరిన చెక్కల తడిపి తోమవలయుదంతములకు కదిరమును వటమును గానుగ జిల్లేడు వేము మద్ది జువ్వివినియందు నొనరు చేదు కారమునరిన చెక్కల తడిపి తోమవలయుదంతములకు చండ్ర మర్రి గానుగ జిల్లేడు వేరు వేప మద్ది జువ్వి మున్నగు పుల్లలను బాగుగా తడిపి అంటే ఆ పుల్లను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఒక రాయితో కొట్టాలి దాన్ని, లేదా ఒక సుత్తితో కొడితే అది మెత్తగా అవుతుంది. చక్కగా నోట్లో పెట్టుకొని మంచిగా పళ్ళు తోముకోవాలి. వగరు చేదు కారం కలిగినటువంటి ఔషధ విలువలు కలిగినటువంటి చెట్ల పుల్లలను ఉపయోగించాలి. పగలంతా మనం ఎన్నో తింటాము. అసలు రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవాలి. కానీ రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచేసరికి మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ళ మధ్యలో ఇరుక్కుంటాయి. ఒక దుర్గంధం వస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచి పళ్ళను శుభ్రంగా తోముకున్నట్లయితే ఆ రోజు మనకు ఎంతో హాయిగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పళ్ళు తళతళ మెరుస్తాయి. అనారోగ్య సమస్యలు రావు. ఏ ఆహారం తిన్నా ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఈ చండ్ర మర్రి గానుగ జిల్లేడు వేరు వేప మద్ది జుబి ఇటువంటి పుల్లలను నీటిలో నానబెట్టి కొంచెం మెత్తగా కొట్టి ఆ వగరు చేదు కారం కలిగినటువంటి అటువంటి ఔషధ గుణాలు ఈ చెట్లలో ఉంటాయి. కనుక ఈ పుల్లలతో పండ్లను శుభ్రంగా తోమి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని అప్పన మంత్రి గారు మనకు చారుచర్య అనే పాఠ్యభాగంలో చెప్తున్నారు. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా పండ్లను తోముకుంటారు కదా.